ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనము. నీతి సమాధానము కలుగ చేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు నీతిని కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితులలో అయినా సరే వారు నీతిగా బ్రతుకుతారు. ఎవరైతే ఆ విధముగా బ్రతుకుచూ ఉంటారో వారికి సుఖకరమైన నివాసములు, స్థిరమైన నివాసములు, దేవునితోటే నివసించేటువంటి నివాసములు దేవుడు అనుగ్రహించబోచూ ఉన్నారు. సుఖకరమైన నివాసములంటే ఈ లోకములో లగ్జరీ హౌసుల్లో నివసిస్తూ ఉంటారు చూసారా? 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్లు, 1000 కోట్లు చూస్తూ ఉంటాం కదా. మనం సెలబ్రిటీస్ని, ధనికులని చూస్తూ ఉంటాం కదా. పోనీ అవి ఏమన్నా శాశ్వతమా? గమనించాలా. అవి ఏవి కూడా స్థిరమైనటువంటివి కాదు. 150 అంతస్తుల బిల్డింగ్ను కట్టుకొని పైన స్విమ్మింగ్ పూల్ పెట్టుకున్నది శాశ్వతమైనటువంటిది కానే కాదు. దాంట్లో ఉండేటువంటి సుఖము క్షణికమైనదే. ఆలోచించండి జాగ్రత్తగా. అయితే నీతిగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు సుఖకరమైన దేవుని నివాసములలో జీవించేటువంటి సమయము రాబోచు ఉంది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ లోకంలో ఉండే వాటిని బట్టి చాలామంది మారిపోతూ ఉంటారు. మనసులు మారిపోతూ ఉంటాయి, వారి వ్యక్తిత్వాలు మారిపోతూ ఉంటాయి, మాటలు మారిపోతూ ఉంటాయి. డబ్బు వచ్చే కొద్దీ మనిషి మారిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ సుఖ నివాసములు అశాశ్వతమైనటువంటివని వారికి తెలియడం లేదు. జ్ఞాపకం చేసుకోండి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. రెంట్ హౌస్లో ఉంటూ ఉన్నాం. రెంట్ హౌస్లో ఉన్నా కూడా నీతిగా సంతోషముగా జీవిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నాకంటూ సొంత గృహము లేదు, సొంత సంఘము కూడా లేదు. అయినా కూడా సంతోషముగా ప్రభువులో ఆయన ఇచ్చిన దాన్ని బట్టి సంతోషముగా వెళుచూ ఉన్నాం. ఎందుకు అనంటే ఒక దినమున ఆయన శాశ్వతమైన సుఖ నివాసములు దయచేయబోచు ఉన్నారు. ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఎవరి కొరకు అనంటే నీతిమంతుల కొరకు. ఏ పరిస్థితిలోనైనా, ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని అవమానాలు ఎదురైనా నీతిగా ఈ లోకములో బ్రతుకుచున్న తన బిడ్డల కొరకు సుఖ నివాసములు ఆయన ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాని కొరకు నీతిగా మనం బ్రతుకుదాం ప్రియ దేవుని బిడ్డలారా. దాని కొరకు, ఆ శాశ్వతమైనటువంటి నివాసాల కొరకు మనం ఈ లోకములో ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిద్దాము. దేవుడు ఆశీర్వదిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. నిత్య నివాసాలను ఆయన అనుగ్రహించి తన బిడ్డలను గొప్పగా ఉంచుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా గమనించండి. ఏమీ లేకపోయినా బాధపడకండి. సొంత గృహం లేదా? బాధపడకండి, భయపడకండి. నీతిగానే బ్రతకండి. అన్యాయము చేసి సంపాదించాలని, అన్యాయము చేసి గృహాన్ని కట్టుకోవాలని, అన్యాయము చేసి లంచాలు తీసుకొని, లేదంటే లేనిపోని మాటలు చెప్పి ఇతరులకు ద్రోహం చేసి, బంధువులకు అన్యాయము చేసి సంపాదించాలని అనుకోవద్దు. లేకపోయినా పర్వాలేదు, నేను నీతిని తప్పను అని ప్రభు కొరకు నీవు జీవించినట్లయితే నిమ్మళంగా ఉండే జీవితాన్ని, నిబ్బరముగా ఉండే జీవితాన్ని నీకు అనుగ్రహిస్తారు ఆయన. నీతి తప్పలేదు కాబట్టి నువ్వు హ్యాపీగా రెంట్ హౌస్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా నిమ్మలముగా నిద్రిస్తావు. అంటే మంచిగా విశ్రాంతి తీసుకుంటావు. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. అన్యాయం చేస్తే నీకు నిమ్మలం ఎక్కడ ఉంటుంది? నీకు నిబ్బరం ఎలా కలుగుతుంది? ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో నా ప్రభు నీతిమంతుడు, ఆయన కొరకు నేను నీతిమంతుగా, ఆయన యొక్క రక్తములో కడుగుబడి నీతిమంతులుగా మార్చబడిన మేము ఆయన కొరకు నీతిగానే జీవిస్తామని మీరు హృదయంలో నిశ్చయతను కలిగి ఉండండి.
నిబ్బరమైన బుద్ధిని మీకు ఇస్తాడు ఆయన. నిమ్మలమైన జీవితాన్ని ఆయన అనుగ్రహించి ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. అలాగే సుఖకరమైన స్థిరమైన నివాసాల్లో నేను మీకు ఇస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనమును మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో నెరవేర్చినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, అయా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా మీ బిడ్డలు ఏ కష్టములో కూడా నాయన నీతిగా బ్రతుకుటకు సహాయం చేయండి. అయ్యా తండ్రి, సుఖ నివాసములు ఇక్కడ లేవేమో ప్రభు, ఆ బిడ్డలకి మీరే సహాయం చేయండి నాయన. మీరే కృపను చూపండి ప్రభు. మీరే మీ బిడ్డలకు నిత్య నివాస స్థలమును అనుగ్రహించుదురుగాక. నీతిగా ఈ లోకములో నాయన ఈ శరీరముతో బ్రతికినంత వరకు మీ బిడ్డలందరూ బ్రతుకుదురుగాక సహాయం చేయండి అయ్యా. దేవా, నిబ్బరమైన నిమ్మళమైన జీవితాలను మీ బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. లేని దాని గురించి ఆరాట పడకుండా నాయన అయ్యా, డిప్రెస్కి గురి కాకుండా ప్రభువా, తృప్తి కలిగిన జీవితాన్ని దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా, కష్టపడుటకు సహాయము చేయండి. అడుగుటకు, తట్టుటకు, వెదకుటకు, కష్టపడుటకు సహాయము చేయమని అడుగుచూ ఉన్నామయ్యా. దేవ, అన్నిటికంటే ప్రాముఖ్యముగా నీతిమంతులుగా జీవించి అయ్యా నిత్య సుఖ నివాసములు పొందుకున్నట్టుకు సహాయము చేయమని ప్రార్థన విజ్ఞాపన చేయుచూ ఉన్నాను నాయన. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి, వర్ధిల్లింప చేయండి. వివాహ దినములు జరుపుకుంటున్న కుటుంబాలను నాయన శాంతితో, సమాధానముతో నింపండి అయ్యా. గాయపడిన కుటుంబాలను ఆదరించండి, ఆదరణకర్తగా ఉండి సహాయము చేయమని అడుగుచూ ఉన్నాం నాయన. కోల్పోయిన దానికి ప్రతిఫలముగా రెండింతల దీవెనలు బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాం. నీవే కార్యములను సఫలపరచమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో మీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.